రాష్ట్రంలోని ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పలు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు. ఒక్క ఏపీలోనే ఉపాధ్యాయులు అనేకమైన ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 మందికి పైగా ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు ప్రభుత్వం నుంచి వచ్చే అదనపు అలవెన్సులు అడ్డుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. పాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జీపీఎస్ పేరుతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మాధవ్ హామీ ఇచ్చినట్లు సంఘాల నేతలు వెల్లడించారు. నా పేరు సందిల్ల సుబ్బరాజు యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఉదయము బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కడపకు విచ్చేసిన సందర్భంగా ఆయనను కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా ఓపీఎస్ను అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల వారితో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కలవడం జరిగింది. ఆయన పేరు మార్చి జీపీఎస్తో పాత పెన్షన్ విధానంలో ఎటువంటి సౌకర్యాలు మీకు ఉద్యోగులకు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ జీపీఎస్ యూపీఎస్ ద్వారా మేము మీకు మేలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మేము ఉద్యోగుల నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా పాత పెన్షన్ విధానంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నింటినీ ఇస్తూ పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే ఉద్యోగులందరికీ కల్పించాలని కోరడమైనది. అదేవిధంగా దాదాపు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మెమో నెంబర్ 57 అనేది అమల్లో ఉంది. అనగా 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈరోజు పాత పెన్షన్ విధానం అనేది అమల్లో ఉంది. కానీ ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు 11,000 మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులు ఉన్నారు, దాంట్లో కానిస్టేబుల్స్ ఉన్నారు, మిగతా ఉద్యోగులు కూడా ఉన్నారు. అయినప్పటికీ వారికి ఇప్పటికీ పాత పెన్షన్ విధానం అమలు కాలేదని కూడా రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీన్ని సత్వరమే పరిష్కరించి త్వరలోనే వాళ్ళందరికీ కూడా మేలు కల్పిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా వారితో పాటు మిగిలిన ఉపాధ్యాయులకు కావచ్చు, ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా మీరు కృషి చేయాలని మేము ఈ సందర్భంగా వారికి కోరడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేసి మీ అందరికీ మేలు చేకూరే విధంగా బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. సుబ్బరాజు యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎస్ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు కడపలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సార్ గారిని కలసడం జరిగింది. ముఖ్యంగా 2004 తర్వాత నియామకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా సిపిఎస్ను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. దానివల్ల వృద్ధాప్యంలో రిటైర్ అయిన తర్వాత ఎటువంటి పింఛన్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది ఉద్యోగులకు. 2004లో నియమించినటువంటి ఉపాధ్యాయులు ఈ మధ్య రిటైర్డ్ అయితే నెలకు పింఛన్ 6,000 మాత్రమే వస్తుంది, 9,000 మాత్రమే వస్తుంది. ఏ విధంగా బతకగలరు? కాబట్టి మేమేమడుగుతామంటే ఉద్యోగుల నుంచి ఎటువంటి జీతంలో నెలవారీ కట్టు కాకుండా 2004 ముందు ఏ విధంగా రిటైర్డ్ అయిన తర్వాత నెల పింఛన్ ఒక 50,000 60,000 వస్తుంటుందో లాస్ట్ బేసిక్లో అటువంటి పింఛన్ మాత్రమే కోరుతున్నాం. ఆ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుల గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పేరు మాత్రం వేరైనప్పటికీ సిపిఎస్ యూపీఎస్ అని, ఓపీఎస్లో ఏ విధంగా లాభాలు వస్తాయో ఆ విధంగానే మీకు లాభం వస్తే మేము చూస్తాము అని చెప్పినారు. అయితే మేము ఒకటే స్పష్టంగా ఎస్టీఎఫ్ తరపున డిమాండ్ చేసినాము, ఎటువంటి ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ కట్టు కాకుండా, జీతంలో ఎటువంటి కట్టు కాకుండా ఉన్నటువంటి పింఛన్ మాత్రమే మాకు కావాలని చెప్పినాము. యూపీఎస్ అనే పదం కాకుండా ఓన్లీ ఓపీఎస్ మాత్రమే కావాలని మేము డిమాండ్ చేసినాము. అది కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరినాము ఎస్టీఎఫ్ తరపున. అదేవిధంగా 2003 డిఏసీ వారు ఉద్యోగులందరూ కూడా 2003లో నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగాలు ఇవ్వడంలో లేటు చేసినారు. చేయడం వలన వాళ్ళు 2004లో జాయిన్ కావడం వలన వాళ్ళకి సిపిఎస్ ఈ విధానం అమలైంది.
అది చాలా అన్యాయము. అంతకుముందు అంతా కూడా పాత పింఛన్ ఉండేది కాబట్టి వాళ్ళకు నోటిఫికేషన్ ఉన్నటువంటి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాము. దేశం మొత్తం మీద 57 మెమో ద్వారా అందరికి అమలు చేస్తా అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 2003 డిఎస్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అమలు చేయడం లేదు. మేము తీవ్రంగా దీని మీద మనం రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకోవడం జరిగింది. సానుకూలంగా ప్రతిస్పందించినారు, ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పినారు. కాబట్టి 2003 డిఎస్సి వారికి తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా 57 మెమోను అమలు చేయించి పాత పింఛన్ విధానం అమలు చేయాలని స్పష్టంగా కోరినాము. ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పినారు. అదేవిధంగా ఓపీఎస్ విధానమే కావాలా, అందరికీ కూడా 2004 తర్వాత నియమిక అందరికీ కూడా రావాలా, వృద్ధాప్యంలో అందరూ బాగా బతకాలని మేము కోరినాము. ఖచ్చితంగా సానుకూలంగా ప్రతిస్పందించిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సార్ గారికి ధన్యవాదాలు ఎస్టీఎఫ్ తరఫున తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.